డిసెంబరు అర్ధరాత్రి తర్వాత జన్మ తీసుకున్నాడు. ఆ రోజు ముగ్గురు జ్ఞానుడు తూర్పు వైపు చూస్తే ఒక నక్షత్రం ఆకాశం నుండి భూమి వైపు నెమ్మది నెమ్మదిగా కదిలి భూమికి చేరుకుంది. భూమికి చేరుకున్న తర్వాత అక్కడ ఆ ప్రాంతం అంతా వెలుగులతో విరజిమ్మింది. ఆ జ్ఞానుడు ఇది ఎటువైపు వెళ్ళింది నక్షత్రం అని దాన్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళారు. చివరికి అది ఒక పశువుల పాకలో ఉన్నటువంటి జన్మ తీసుకున్నటువంటి యేసుక్రీస్తు నువ్వు గమనించారు వాళ్ళక్కడ. అతను దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. పశువుల పాక వెలుగులతో విరజిమ్ముతుంది. ఆ జ్ఞానిలో ఒకరంటాడు ఆ దృశ్యాన్ని చూసి, ఇతను మామూలు కాదు, దైవాన్ని ప్రేమిస్తాడు. ఇతన్ని ప్రేమిస్తుంది, దేవుడే ఇతన్ని ప్రేమిస్తాడు అని చెప్పి రెండవది అంటాడు. మూడవ అంటాడు, అది కాదు ఇది కాదు, అసలు ఈయనే దైవం అని చెప్పి అంటాడు. దైవమే ఈ రూపంగా అవతారం తీసుకున్నాడు అని చెప్పి అంటాడు. వెంకావధూత పెదశేషు వెంకావధూత It's 12 o'clock in the night. It is meant a holy day. Another holy day. It is a holy day. Not holiday. Never a holiday. Never a holiday. Father చెప్తుంటారు. Many say Christmas holiday to say చేస్తున్నారు. Many say Christmas holiday so we are new holiday. ప్రభువే ఈ భూమి పైన అవతరిస్తున్నాడు అని స్వామి వారు చెప్తారు. అంటే యేసుక్రీస్తు ప్రపంచ దేశాల్లో ముఖ్యమైన దేశాల్లో ఉన్నది. అయితే ఆ యేసుక్రీస్తే అన్న విషయం ఏంటంటే, నన్ను పంపించినటువంటి ప్రభువే ఈ భారతదేశంలో భూమి పైన అవతరిస్తాడు అని చెప్పడంతో తర్వాత మనకు బైబిల్లో కూడా చాప్టర్ 13 అనుకుంటాను,
దానిలో మన స్వామివారి అవతార వైభవం గురించి కూడా చెప్పడం జరిగింది. ఏంటిదంటే ఒక అవతార పురుషుడు జన్మిస్తాడు భారతదేశంలో, అతనికి రింగు రింగుల వెంట్రుకలు ఉంటాయి అని చెప్పారు ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే అతని